అందరికీ శనార్థి ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలకు దాంపాడ్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం ఆగో మాజీ మంత్రి కేటీఆర్ అలా మళ్ళా పైరేండు కాంగ్రెస్ ఓళ్ళ మీన ఇక వీళ్ళకు దినం ఏదో ఒక పంచాది ఉంటనే ఉంటుందిలా ఇక వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ నరుచుకునుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ నరుచుకునుడు ఇక మైకు దొరికితే చాలు ఇక ఒకటే మోత అనుకోరాదుర్రి ఇక ఇప్పుడు మళ్ళా మాజీ మంత్రి కేటీఆర్ సుత గట్లే పైరైండు మొన్నటిదాకా ఎస్ఐఆర్ నడిచే కదా ఇక ఎన్ని ఓట్లున్నాయి ఏం కథ ఎవరెవరు ఉన్నారు ఏంది ముచ్చట అనే దాని మీద ఇక గదిన్ మీద మాట్లాడుకొచ్చిండు ఇక ఇటు నీళ్ళ ముచ్చట మీద సుత మాట్లాడుకొచ్చిండు మరి ఈ కథ అంతేందో అరుచుకోనద్దాం పాన్రి ఆగో మాజీ మంత్రి కేటీఆర్ మళ్ళేదో మాట్లాడుకత్తుండు కదా నుర్రో మొన్నటిదాకా తెలంగాణలో ఎస్ఐఆర్ నడిచే కదా ఇక ఓట్ల ముచ్చట ఏవేవి ఓట్లు ఎట్లుంచాలే ఎన్నుంచాలే ఏంది కథ ఎన్ని తీసేసుడు ఏందని ముచ్చటం మీద ఇక గదిన్ మీదనే మాట్లాడుకత్తుండుర్రా తెలంగాణలో 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నామనే ముచ్చట ఆందోళనకరమైన ముచ్చట ఇక గిదిన్ మీద ఆలోచన చెయ్యాలి ఏంది కథ అని చూడాలి అనే దాని మీద మాట్లాడుకొచ్చిండు ఓ మళ్ళీ కిందాం పార్రి ఇక చెప్పుకరండి సారు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాకముందు 3,39,00,000 అందులో ఇప్పుడు దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబడబోతున్నాయి అనేది కొంత ఆందోళన కలిగించే పరిణామంగానే మేము చూస్తూ ఉన్నాం. కేవలం 2 కోట్ల ఓట్లు మాత్రమే ఇప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత కరెక్ట్గా ఉన్నాయి. మిగతా అంతా కూడా కొన్ని పోయే అవకాశం ఉంది, కొన్ని తప్పుల తడకగా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్న సమాచారం. ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా ఎలా చూసుకోవాలి, ఎవరికైతే అన్యాయం జరిగే పరిస్థితి ఉందో వారికి న్యాయం ఎట్లా చేయాలి, వారి ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలనే దాని మీద కూడా మరి వాళ్ళ కొంతసేపు న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుకున్నాం. ఆగో ఇన్నరా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైనాకట ఇక న్యాయ నిపుణులతోటి మంచిగా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. అర్హులు ఓట్లు కోల్పోకుండా చూస్తాం. అటు తెలంగాణకు న్యాయం చేసే జీఆర్ఎంబీ మీటింగ్కు రాష్ట్ర సర్కారు పోతుందా లేదా ఇక గది స్పష్టం చేయాలి. జీఆర్ఎంబీ ఎజెండా మార్చుకుంటే జలసౌదును ముట్టడిస్తామని కేటీఆర్ హెచ్చరించిండు. వరుణయాగం తప్పు కాదు, కానీ సర్కారు చేయాల్సిన పని చేస్తే మంచిగుంటుందని అనకొచ్చిండిగా. అరేరే వీళ్ళ సక్కదనం పాడుబడ ఎన్నర్ మారుతారో ఏమో కదా గీ గాలిపంక పాటోళ్ళు. ఇక వీళ్ళకు ఎంతమందికి బుద్ధి వచ్చినా వీళ్ళకి వచ్చేటట్టు అయితే లేదు. చెప్పింది వినకుంటా చెవున పెట్టకుండా మమ్మల్ని కాదు అని చెప్పి ఈ చెవి వింటుండ్రు ఈ చెవి విడిస పెడుతుండ్రు. వీళ్ళు వేసే ఆగం పనులు అయితే చేస్తూనే ఉన్నారు. డిఎస్సిని పట్టుకొని అందులో అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి అని మాట్లాడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుండ్రి. చదువుకున్న వాళ్ళకు నౌకర్లు వచ్చి నౌకర్లు వేసుకుంటా అంటే చూసి ఓర్వలేకపోతున్నావా జగనాలు? 5 ఏళ్ళు నువ్వు ఉండి ఏమి ఇయ్యలేకపోయినావు. కూటమి సర్కార్ వచ్చినాక గల బతుకులకు ఇంత తొవ్వ దొరికింది. నిరుద్యోగులు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నావా? నీ సక్కదనం పాడవాడా ఏం లెక్కలో ఏమో గందుకే గీసారి మస్తుగా పైరైండు. అయ్యో ఇంకెన్నొద్దులాడతారు ఇలా ఆట ఇలా ఆట పాడవాడా ఇదేమన్నా నాటగోయిల పని అనుకుర్రా? చిన్నపిల్లల ఆట అనుకున్నారా గాలిపంక పాటోళ్ళు? ఇక డిఎస్సిని పట్టుకొని ఇడిచబెడతాను లేరు కదా, పాడిందే వాడరా పాసవన్ల దాసరా అన్నట్టున్నది గీల కథ. ఒక పక్క మంచిగా చదువుకొని మంచిగా పరీక్షలు రాసి నౌకర్లు కొట్టిన పంతుల్లాచి చెప్పిన సుత ఇలా ఆగడాలు అయితే ఆగుతలేము. గీ డిఎస్సి ముచ్చట్లనే గాలిపంక పార్టీ మైండ్ గేమ్ ఆడుతున్నదని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పుల్లు పైరాయిండు. ఊకూకే అబద్ధాలు చెప్తే జనాలు నమ్ముతారా? ఇలా కథ పాడువాడా ఎన్నడన్నా నిజం చెప్పినా నమ్మేటట్టు ఉండాలి గాని గీల కథలు గిట్లున్నాయి. గాలిపంక పార్టీలు చెప్పే ఏ ముచ్చట సుత జనాలు నమ్మరు. వాళ్ళు విష ప్రచారాన్ని గిట్ల ఆగం చేసుడు ఎంత దాకా కరెస్టు. అబద్ధాలు చెప్తే గాళ్ళకే ఇదైతుంది గాని ఏమత్తది చెప్పుండ్రి. ఇప్పటికే జనాలల్లా కొంచెం అన్న సుత గిల్ల మీద ప్రీతి అన్నదే లేకపాయి. రానుగా పైరం సుత లేకుండా చేసుకుంటారేమో 11 ఈకలకు. ఇక అచ్చటాలకుగా 11 ఈకలు సుత ఉండాయి. వాళ్ళు చేసినటువంటి అక్రమాలంతా కూడా 2019 నుంచి 2024 వరకు అందరూ చూశారు. ఇంకా కూడా వాళ్ళు కళ్ళు తెరుచుకోకుండా మా ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి మన ఎన్డీఏ కూటమిలో కూడా ఈరోజు 5 కోట్ల మంది ప్రజలందరూ ఆనందంగా ఉంటే వాళ్ళు ఎవరిని ఏదో ఒకటి భయం పెట్టి ఇబ్బంది పెట్టి ప్రజలందరినీ కూడా భయాందోళన చేసే విధంగా వీళ్ళు ర్యాలీలు చేయడం చాలా బాధాకరం. ఈరోజు 3 లక్షల మంది పైగా ఎగ్జామ్ రాస్తే దాంట్లో 16,000 మంది పైగా 16,000 మంది కుటుంబాలకి ఈరోజు మనం ఎంప్లాయ్మెంట్ కలిగిస్తే ఆ ఒక్క ఆనందాన్ని వీళ్ళు చూడలేక వీళ్ళకున్నటువంటి కుళ్ళు రాజకీయాలతో వీళ్ళకున్నటువంటి ఈర్ష్యతో
వీళ్ళు ఏదో ఒకటి బుడద జలని చెప్పి చేస్తున్నారు. ఇక అది గుర్తుపెట్టుకుంటే మంచిగుంటది. పంక పాటోళ్ళు రాయలసీమను రతనాల సీమ లెక్క మారుతా అని ఎన్ని మాటలు చెప్పిండు జగ్గులు. ఉన్నాయి ఊడగొట్టి ఊడప్ప వేసిండు తప్ప ఏం లేదు. ఇక ఏపీని అన్ని విధాలుగా మంచిగా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఇక ఇప్పుడు ఏం చేసి పెట్టిండ్రు 5 ఏళ్ళ అధికారం ఇస్తే. పంక పార్టీ ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక జీర్ణించుకోలేకపోతుంది. గందుకే ఇవన్నీ లెక్కలు. అభివృద్ధిని అడ్డుకుంటున్న 11 మంది గాలిపంక పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిండు గమాండిగా. ఆనలు గట్టిగా పడ్డా ఒక పక్క అటు ఇటు నదులు నిండు కుండలెక్క కనబడుతున్న కరువు కోరలు మాత్రం ఇడిసబెడతలేవు నడిగడ్డ కాడ. ఇక సుక్క నీరు లేక పంటేసుకున్న రైతన్నలు దుఃఖం పడుతుండ్రు పాపం. ఇక 2 నెలలు అవుతుంది, నీళ్ళు వచ్చింది లేదు, ఆ పంటలకు పోయింది లేదు. ఆశలు మొత్తం అడాశలు అవుతున్నాయి. అప్పులు తీసుకొచ్చి పంటలు వేసుకున్నాం. అధికారులు జర నజరేసి చిన్న కాల్వలలో నీళ్ళు ఇడిసబెట్టిన పానమన్నత్తది వేసుకున్న పంటకు అని బాధపడుతుండ్రులా. గదేంది మొన్నటిదాకా ఓ 4 డల్లులు ఆన గట్టిగానే పడ్డది కదా, నీళ్లు లేకపోవడేంది, బాయిలల్లో నీళ్ళే లేవా అంటే గిడిది కట్లనే ఉన్నది మరి కథ. అచ్చం ఎడారినే తలిపిస్తున్నదుర్రా, రైతన్నల కోసం మామూలుగా లేదు. మరి ఏనో ఒక్కసారి పురాగా అరుచుకొనొద్దాం పాన్రి. ఆగో ఇటు కృష్ణ అటు తుంగభద్ర నడుమ కరువు కోరలు బాగానే జాపుతున్నాయి కదా. సాగునీళ్ళు అందక పంటలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. గదేంది మొన్నటిదాకా 3-4 డల్లుల వాన మస్తుగానే పడ్డది, మాకై బాగానే నిండినాయి అంటే మీ దిక్కు గొరంత మంచిగానే ఉన్నది కానీ గిడి దిక్కు పురాగా ఎడారే కనబడుతుంది. 2 జీవనదుల నడుమిట్లా వరదిల్లే నడిగడ్డ జాగా ఇవాళ నీటెద్దడితోటి అల్లాడుతున్నదులా. ఆనలు లేక ఆగమాగమైతుంది. ఇటు ఆనలు లేకపోతందుకు తోడు ఆర్డీఎస్ జూరాల కుడి కాడువల సుక్క నీళ్లు లేకపోవడంతోటి జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో ఎడారి లెక్క కనబడుతుంది చూడుండ్రి. ఓ దిక్కు జూరాల, ఇంకో దిక్కు తుంగభద్ర నిండు కుండల లెక్క దర్శనం ఇస్తున్నా సుత. సుక్క సాగునీటి కోసము నడిగడ్డ జనాలు రైతులు అల్లాడుతుండ్రు. గత 60 రోజుల నుంచి మిరపత్రం వేసుకున్నాము. అవి ముంచడానికి కూడా వర్షం లేక ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ తరఫున ఏదైనా ఆర్డీఎస్ కాలువ నీళ్ళు వదిలే మార్గం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఎస్ కాలువకి దాదాపు ఒక 1000 ఎకరాలు ఈ కాలువ కింద సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే వీళ్ళు 45 రోజులైంది దాదాపు విత్తనాలు వేసుకొని, కానీ ఇంతవరకు కూడా ఆర్డీఎస్ కాలువకి నీళ్ళు అనేది రావటం లేదు. కనీసం ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతం కింద ఉన్న రైతుల కన్నా మేలు చేకూరేటట్ల కలెక్టర్ గారు చర్యలు తీసుకొని మానపాడు మండలంకు, అలంపూర్ మండలంకు నీరు అందించితే కొంతమంది రైతులను బాగుపడడానికి వీలుంటుంది. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వినిపిస్తున్నాము. శ్రీశైలం కిందికి లక్షల క్యూసెక్కుల నీళ్ళు ఇడిసబెడుతున్న జూలార్ ఆర్డీఎస్ కాల్వకు మాత్రం సుక్క నీరు ఇక ఇయాల్టికి సూత ఇడతలేదు. దీంతో వేసిన పంటలు వేసినట్టే ఆడిపోతున్నాయి పాపం. ఆనబడుతుందన్న నమ్మకంతో 2 నెలల కాంచెల్లి ఎదురు చూస్తుర్రు అక్కడ పబ్లిక్. వరుణదేవుడు కరుణించకపోవడంతోటి ఎప్పుడు లేని విధంగా కరువును ఇక ఈ నడిగడ్డ జాగ తలపిస్తుంది. కనీసం కాల్వల కన్నా నీళ్లు వారిచ్చుంటే ఇక అటో ఇటో పంటలు మంచిగానే నిలబడేటి అని అనకత్తారు. ఇక్కడ పాలకులు అధికారులు పట్టించుకోకపోవడంతోటి ఎకరానికి 50 నుంచి 1,00,000 రూపాయల దాకా నష్టం వస్తుందని రైతులు బాధపడుతున్నారులా. ఇక నదులల్లా నీళ్లున్న సుత కాల్వలకు ఎందుకు విడుదల చేస్తలేరని రైతులు ప్రశ్నిస్తుండ్రు. ఇక ఇట్లా చేస్తే మా పంటలేం కావాలి, అప్పోసపో దేశి గిదిని మీదనే నమ్మకం పెట్టుకుంటే ఇక మా ఆశలలో మన్ను జల్తారా అని అనకత్తుండ్రులా. ఇక ఎన్నడు చూడని కష్టాలు అచ్చిపడుతున్నాయి అని చెప్పుకత్తారు రైతులు. అమరావతి రాజధాని పనులు ఒక్కొక్కటి పురాగా పూర్తవుతున్నాయి. ఇక ఇప్పుడు సిడి యాక్సిస్ రోడ్లు ఉండే కదా, ఇక ఎటన్నా ఓవాలే లోపటికి రాజధానుల కంటే గప్పుడు కరకట్టల నుంచే ఓవాలే ఎవరన్నా కానీ. ఇప్పుడు గట్ల లేదు, ఎక్కడికక్కడ మంచిగా బ్రిడ్జులు ఇక అనుకున్నట్టు రోడ్లు వేసేటాల కంటే ఇక గట్టి పోతందుకు మంచిగా సులువైంది. 13వ తారీఖు నాడు సీఎం చంద్రబాబు సారు గిదిని సురువు ఎత్తడులా. ఇక ఇదొక్క మళ్ళా అపూర్వ ఘట్టమని చెప్పాలి. ఏమంటే మొదలు పెట్టినరో కానీ పంకపాటుల దరిద్రం పోయినాక కూటమి సర్కార్ వచ్చి రాజధాని పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు గివ్వన్నట్టు ఇక చూద్దాం పాన్రి అసలు ముచ్చట. రాజధాని అమరావతిలా మళ్ళొక్క అద్భుత ఘట్టము మంచిగా రాబోతుంది. ఈ నెల 13వ తారీఖు నాడు సీఎం చంద్రబాబు సారు చేతుల మీదకెళ్ళి phase 1, phase 2 సిడి యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తున్నాయోలా. ఇన్నొద్దుల దాకా గడి దిక్కు పోవాలంటే కష్టమే ఉండే. రాజధానులకు పోవాలంటే కొంత దూరం దాకా ఎవ్వాలన్నా సరే కరకట్ట మించెళ్ళిపోవుడుండే. కానీ ఇప్పుడు గా సమస్యకు పరిష్కారం పెట్టింది కూటమి సర్కారు. phase 3
చక్కగా నేషనల్ హైవే 16కు కనెక్షన్ ఇచ్చిండ్రు. గీతో వల్లనే ఇప్పుడు చక్కగా పోవచ్చు అన్నట్టు. ఇప్పటిదాకా ఫేజ్ 1 దొండపాడు నుంచెల్లి వెంకటపాలెం దాకా, ఫేజ్ 2లో వెంకటపాలెం నుంచెల్లి ఉండవల్లి దాకా సిద్ధమైంది. ఒకదానెనక ఒకటి అన్ని పనులు చేస్తుండ్రులో. అనుకున్నట్లే రాజధాని అనుకున్న సమయానికి పురాగా పూర్తవుతుంది. ఇక ఇదంతా చూసి ఓర్వలేకనే పంకపాటోళ్ళు మొత్తం ఆగం చేతలు చేస్తున్నట్టున్నారు. ఏదేమైనా సీఎం సార్ ఆలోచనకు నిజంగా ఇక సెల్యూట్ కొట్టాల్సిందే పోర్రి. అబ్బరే బిడ్డో, బగ్గనే ప్లానింగ్ కడుతుండ్రు కదా. ఏడన్నా సరే లోట్లు కొత్త అత్తే పెద్ద లోట్లని 1కి 2 సార్లు చూడుండ్రి. ఎందుకంటే నకిలీ నోట్ల హవా మస్తుగా నడుతుంది. ₹1 దాకా వాటికొచ్చిండ్రంటే గిలని ఏమంటారు? ముంబైలా కట్టలు ఉత్త నోట్లే అంటే పేకు నోట్లు. వీటిని మంచిగా 30 లక్షలకు కొని ఇక అటెనక సిక్కి జనాల నడిమిట్లా శలామని చేయాలని ప్లానింగ్ కట్టిరు కానీ పోలీసులు దొరకబట్టిర్రు. ఇక చూద్దాం పాన్రి ఏడైందో. అబ్బరే బిడ్డో, కట్టలు బాగానే జమ చేసిరు. పైసలన్నీ ఎక్కడి అంటే గివన్నీ ఉత్తుత నోట్లేనట. ముంబైలా గిట్లా దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టయింది. విరార్ల ₹1 నకిలీ నోట్లను పోలీసోళ్ళు పట్టుకున్నారులా. నకిలీ ₹1 30 లక్షల రూపాయలకు అమ్మేతందుకు ప్రయత్నించంగా ఇక ఎట్లా గుర్తుపట్టిండ్రో గాని గుర్తుపట్టిండ్రు. గీ పైకం మొత్తం సీజ్ చేసిండ్రు. ఇక ఇవన్నీ పబ్లిక్లకు మంచిగా శలామణి వేసుకుంటా మంచిగా ఇదేదమని అనుకున్నారు కానీ దొంగతనమే కదా నుర్రా. మొత్తం మీద బయటకు వచ్చింది. ముంబై నుంచి అహ్మదాబాద్ పోయే దిక్కు హైవేలా కార్లకి పైసలు మార్చుకునే తందుకు ఇక మంచిగా ప్లానింగ్ కట్టిండ్రట. ముచ్చట ఎరక వేసుకున్న పోలీసోళ్ళు జల్దీ గాడికి పోయి పైసను చూసి షాక్ అయిండ్రు. గీ నకిలీ లోట్లను పట్టుకొచ్చిన నిందితుని పట్టుకున్నారులా. కార్ను సుత సీజ్ చేసిర్రు. ఇక పైసను అక్కడి నుంచి పట్టుకొచ్చిర్రు. ఎప్పటి నుంచి గీ నకిలీ నోట్ల దంద నడుతాంది. గిది వెనుక ఓళ్ళోళ్ళున్నారు. ఇంకెన్ని బయట పడ్డాయి, ఏడదాకా వంచిండ్రు, ఎన్ని శలామని అవుతున్నాయి, ఏంది ముచ్చటని మొత్తం అరుచుకుంటుండ్రట. ఇక జర భద్రంగా ఉండుండ్రి గీ నకిలీ మోసగాళ్ళతోటి. ఉత్తరాఖండ్ను ఊపిరాడనిత్తలేదు ఆన కుంభవాన. అబ్బా ఏం వాననుల్లా, ఆకాశానికి శిల్లువడ్డదా అన్నట్టు కొడుతున్నది. 3 వద్దుల కాంచెల్లి ఎడతెరిపి లేకుండా ఇరా మీయకుంటా రికాం లేకుండా గెరువు లేకుండా ఒకటే వాన. బయటకు రావచ్చు లేదు, ఎటు పోవచ్చు లేదు. నదులన్నీ నిండు కుండలెక్క మొత్తం మారిపోయి 7 కాడ పారుతున్నాయి అని చెప్పరాదు. ఇంకా 4 వద్దుల దాకా గివ్వే ఆనలున్నాయట. ఇక ఎట్లా చేసుడు ఏం కథ అని అక్కడ జనాలు మస్తుగా భయపడుతుండ్రు. పెద్ద రోడ్లు సుతా కొట్టుకపోయే కాడికి వచ్చింది. ఇంకా గట్టిగానే పడుతున్నాయి. ఇక చూద్దాం పాన్రి. గీ ఉత్తరాఖండ్ మీన వానదేవుడు పగబట్టిండా ఎట్లా. ఇక పుల్లు వానలు పొట్టు దంచి వరదలతోటి అందరినీ భయపెడుతున్నాయి. ఈ నెలల 2 సార్ల పుల్లుగా వరదలు బీవచ్చని చేసినాయి. మళ్ళా 3 వద్దుల కాంచెల్లి కుండపోత వానతోటి మొత్తం గుమ్మెత్తున్నాయి వరదలు. ఇరామం లేకుండా జర్రంత సుత రిఖాం లేకుండా ఇరమియకుండా ఆనలకు తోడు పుల్లు వరదలు అచ్చుడితోటి బతుకు తెరువే ఆగమైతుంది. ఇంకో 4 వద్దుల దాకా పుల్లు వానలు పడే అవకాశం ఉన్నదని అక్కడ వాతావరణ శాఖ గట్టిగానే చెప్పుకొత్తాంది. ఎప్పుడు ఏమైతుందో తెలియక అక్కడ జనాలు పానాలను అరిచేతిలో పెట్టుకొని బిక్కుమని బతుకుతుండ్రు. వరుసగా కుండపోత ఆనలతోటి నదులన్నీ పుల్లుగా ప్రవహిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 30 సెంటీమీటర్ల దాకంటే ఆన చూడుండ్రి. అబ్బర బిడ్డో, దీంతో రాష్ట్రం మొత్తం 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిండ్రట. భారీ ఆనలతోటి నదులు పొంగి ఒర్లుతున్నాయి చూడుండ్రి. ఇక రోడ్ల మీద సుత నీళ్ళే. మొత్తం 4 పెద్ద రోడ్లు దెబ్బతిన్నాయుల్లా. ఇక పెద్దగా వరదల అచ్చుడితోటి ఎక్కడికక్కడ సహాయక చర్యలకు సర్కారు అలర్ట్ అయింది. ఇంటికాడుంటే అటో ఇటో వచ్చినాక తిరగబోతారు. గదే హాస్టల్లో అయితే మంచిగా చదువుకుంటారు. ఎప్పుడు మేడంలు సార్లు చూస్తూనే ఉంటారు, వార్డెన్లు ఉంటారు. పిల్లగాండ్లకు చదువు మంచిగా అబ్బుతుంది, మంచి క్రమశిక్షణ నేర్చుకుంటారు, మంచి మాటలు వస్తాయి, ఎట్లా మెదలాలనో తెలుసుకుంటారు అని చెప్పి హాస్టళ్ళలో తీసుకుపోయి ఎత్తరులా. ఇక ఈ నిజామాబాద్ కాడ బీసీ హాస్టల్లో మరి ఏమనిపించిందో వార్డెన్కు కానీ పొలగాండ్లని పొట్టు కొట్టిండట. అదో కొట్టుడు కాదు, తుక్కు కొట్టటాల కంటే శవాన్ని మొత్తం ఈ పని వాసే. ఇక ఇట్లయితే కాదని అవ్వయ్యకు ముచ్చట తెలితే తల్లిదండ్రులు వచ్చి తుక్కు లొల్లి పెట్టిండ్రు. వార్డెను మరి నువ్వే పెద్ద సారు అనుకుంటున్నావా ఏంది? పెత్తనం చెలా
అయితే ఎట్లా చెప్పు పిల్లగాండ్లని సొంత బిడ్డ లెక్క చూసుకోవాలి గట్లే కానీ గింతగానం కొడతావా 10 మంది పిల్లగాండ్ల దాకా పుల్లు దెబ్బలు దాకిన యుర్రా ఇక తల్లిదండ్రుల కోపం మామూలుగా లేదు మరి ఏందో ఒక్కసారి గల మాటలల్లా అరుచుకొనద్దాం పాండ్రి అరే రే పొలగాన్లు చదువుకుంటారని పంపిస్తే వాడేం చూడుండ్రి ఎంత ఆగం చేసి పెట్టిండో పొట్టు కొట్టేటాల కంటే పిల్లగాండ్ల తల్లిదండ్రులు పుల్లు గరమైతుండ్రు నిజామాబాదు జిల్లా కాడ 10 మంది పొలగాన్లను గిట్ల కొట్టిండట వాడేను ఇక హాస్టల్ కాడ ఆందోళనకు దిగిండ్రు ఇక ఏదన్నా తప్పు చేస్తే చెప్పిన ముచ్చట ఇనకపోతే అందులో చదువు చెప్పే సార్లు పెద్ద సార్ ఉంటారు కదా గాళ్ళకు చెప్పాలి అట్లా తినకపోతే తల్లిదండ్రులకు చెప్పి మెప్పియాలే గాని ఇక కట్టె చేతులున్నది మమ్మల్ని ఎవరు ఆపుతారు మొత్తం మేమే కదా అని పొట్టు కొడితే నడుతుందా ఇక గిట్లా అయిందట బీసీ హాస్టల్ ఇక చూడుండ్రి పోరల్ని ఎంత ఆగం కొట్టిండో ఇంకా ముచ్చట ఎరికైన తల్లిదండ్రులు పుల్లు గరంతో ఊగిపోయినరు ఇక వాళ్ళేదో మాట్లాడుతున్నారు కదా ఒక ట్యాప్ ఇందాం పార్రోల్లా అమ్మ నాన్న కొట్టకసిండ్రు వీళ్ళేమంతగానం కొట్టుడు పచ్చి కర్ర తెమ్మంటే పచ్చి తెచ్చిండు కొట్టేటలాగంటే దద్దులు వచ్చేసినాయి అని అంటే అయ్యవ్వ అయితే దగ్గర ఉండవు మనకు నాకు అట్లా అనిపించింది కొట్టుడే మాకేం మంచిగా ఉంటుంది మేము కూడా చెప్పిన గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడకు అనుకుంటే ఇంకా 5-6 ఎక్కువ కొట్టింది సార్ గుంజీలు చూపిస్తుంది 100 గుంజీలు 50 స్నాక్స్ కూడా పెట్టవచ్చు ఊర్లలో బల్లుండగా కూడా తీసుకుపోయి హాస్టల్లో పడేస్తారంటే మంచిగా చూసుకుంటారని చెప్పి ఇక తల్లిదండ్రులు లెక్క చూసుకోవాలి తప్పు చేస్తే గిట్ల కాదు గట్ల అని చెప్పాలి బుదరకిచ్చుకోవాలి ఒక దెబ్బ చిన్నగా వేయాలి కానీ ఈ పని తాచేటట్టు కొడతారా ఇక గిట్లా కొడితే ఎట్లా ఇక గిసుంటోళ్ళ నుంచనే ఉంచొద్దని తల్లిదండ్రులు పుల్లు గరమైతుర్రు మరి ఇగో ఇవ్వనట్టులా ఇయాల్టి TV5 సమర్పించు మాస్మలన ముచ్చట్లు చూస్తూనే ఉండురి మళ్ళీ రేపు ఇవ్వడదాకా ఇగుంటా ఇంకిన్ని మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.